ఊహించని ఉప్పెనలై నన్ను నిలువనీయని వేళలో హృదయాన కొలువై ఉన్నాం ఇశ్రాయేలు దైవమా, జయమిచ్చి నడిపించితివే నీ త్యాగికై. తడి కన్నులనే తుడిచిన నేస్తం నెలలో నీవే కదా యేసయ్యా. మదిలో నా నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు. మదిలో నా నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు. నిరంతరం నీ సన్నిధిలో నీ అడుగు జాడలలోనే సంకల్ప దీక్షతో సాగెదా. నీతో సహజీవనమే ఆధ్యాత్మిక పరవశమై ఆశయాల దిశగా నడిపెనే. నీ నిత్య ఆవరణమే అన్నిటిలో నెమ్మదినిచ్చి నా భారమంతా తీర్చి నా సేద తీర్చితివి. నీ ఆత్మతో ముద్రించితివి నీ కొరకు సాక్షిగా ఆశయా. మదిలో నా నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు. మదిలో నా నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు. విశ్వమంతా ఆరాధించే స్వర్ణరాజ నిర్మేతవు, స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము. శుద్ధులైన వారికి ఫలమునిచ్చు నిర్మేతవు, ఆ గడియ వరకు విడువకు. నేను వేచియున్నాను నీ రాక కోసమే, శ్రేష్టమైన స్వాస్యం కోసం సిద్ధపరచుమా. నా ఊహలలో ఆశల నెలలో నీవేనయ్యా యేసయ్యా. మదిలో నా నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు. మదిలో నా నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు. కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యము, వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను. నీ సాటి లేరు ఇలలో అద్వితీయుడా. మదిలో నా నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు. మదిలో నా నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు. ఒక పాట పాడేస్తామా? ఒక పాట పాడేస్తా. హల్లెలూయా. బండ సందున పావురామా, పేటు బీటుల పావురామా, ప్రియుడు నిన్ను కోరినాడు కలత చెందకుమా. వరుడు నిన్ను కోరినాడు భీతి చెందకుమా. వరుడు నిన్ను కోరినాడు భీతి చెందకుమా. సిద్ధపడుమా ఓ సంగమా, క్రీస్తు వచ్చు వేళయే వేచియుండుమా. క్రీస్తు వచ్చు వేళయే వేచియుండుమా.
బండ సందున పావురామా, పేటు బీటుల పావురామా, ప్రియుడు నిన్ను కోరినాడు కలత చెందకుమా, వరుడు నిన్ను కోరినాడు భీతి చెందకుమా. కొండపేటులందున బండ బీటులందున నీ గూడు నిర్మించుమా, నీ ప్రియునికై చూడుమా. కొండపేటులందున బండ బీటులందున నీ గూడు నిర్మించుమా, నీ ప్రియునికై చూడుమా. లోక ఆశలు నీకేలమ్మా, సిద్ధి వెలిగించుమా, సిద్ధముగా నుండుమా, సిద్ధి వెలిగించుమా, సిద్ధముగా నుండుమా. బండ సందున పావురామా, పేటు బీటుల పావురామా, ప్రియుడు నిన్ను కోరినాడు కలత చెందకుమా, వరుడు నిన్ను కోరినాడు భీతి చెందకుమా. సాగరాలు పొంగిన నింగి నేల కూలిన, సాగరాలు పొంగిన నింగి నేల కూలిన, భయమేలవో సంగమా, దిగులేలవో సంగమా, భయమేలవో సంగమా, దిగులేలవో సంగమా. బండ క్రీస్తే నీ అండనుండ గీతములు పాడుమా, నీ ప్రియుడి వీక్షించుమా. బండ సందున పావురామా, పేటు బీటుల పావురామా, ప్రియుడు నిన్ను కోరినాడు కలత చెందకుమా, వరుడు నిన్ను కోరినాడు భీతి చెందకుమా. ప్రియుడు నిన్ను కోరెను తలుపు తట్టుచుండెను, ప్రియుడు నిన్ను కోరెను తలుపు తట్టుచుండెను, నీ స్వరము వినిపించుమా, నీ ముఖము చూపించుమా, నీ స్వరము వినిపించుమా, నీ ముఖము చూపించుమా. యేసురాజు దిగువచ్చు వేళ నీవు సంసిద్ధమా, నీవు పరిశుద్ధమా, నీవు సంసిద్ధమా, నీవు పరిశుద్ధమా. బండ సందున పావురామా, పేటు బీటుల పావురామా, ప్రియుడు నిన్ను కోరినాడు కలత చెందకుమా, వరుడు నిన్ను కోరినాడు భీతి చెందకుమా. సిద్ధపడుమా ఓ సంగమా, క్రీస్తు వచ్చు వేళయే వేచియుండుమా. బండ సందున పావురామా, పేటు బీటుల పావురామా. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే.
నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందక, అడవి పువ్వులే నీ ప్రేమ పొందక నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవేనని తలచి నా హృదయం నీ కొరకు పదిలపరచితి. నా ఇంటి దీపం నీవేనని తలచి నా హృదయము నీ కొరకు పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచినా, లోకమంతయు నన్ను విడచినా నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకు కల్వరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకు కల్వరిలో యాగమైతివా. నీది యాగమే మోక్ష భాగ్యము, నీది యాగమే మోక్ష రాజ్యము, నీ అందే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిమి, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఒకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మన మేరీనగర్ ప్రాంత ప్రజలందరికీ కూడా నేను ఆహ్వానాన్ని తెలియజేస్తుంటున్నాను.
ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రార్థన ప్రారంభించడం జరిగినది. ఇప్పటికే పాటల ద్వారా ప్రతి ఒక్కరూ దేవుని స్తుతిస్తూ ఉంటున్నారు. కనుక ఆలస్యం చేయకుండా త్వరగతిన దైవ సన్నిధికి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తుంటున్నాను. సమయం పోనిద్దామండి. ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సమయము, దినము ఇది. ఈ యొక్క సమయము, ఈ దినము, ఈ మాటలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుడు ఎన్నో మేలులతో నింపేటువంటి మాటలండి. సమాధానం లేని వారికి సమాధానము, నెమ్మది లేని కుటుంబాలలో, జీవితాలలో నెమ్మది, సంతోషం లేని జీవితాలలో, కుటుంబాల్లో సంతోషము, ఆదరణ లేనటువంటి జీవితాలలో ఆదరణ దయచేసే పొందుకునేటువంటి సమయం. కనుక ఏ ఒక్కరూ నిర్లక్ష్యం చేయకుండా దైవ సన్నిధికి ఆసక్తితో, ఆశతో వద్దాం. దేవుడిచ్చే సమాధానము, సంతోషము ప్రతి ఒక్కరము పొందుకుందాం. మరి ఒక పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. అందరం కూడా దైవ సన్నిధికి భక్తితో వద్దాం. సమయంలో మరి ఒక పాట పాడుకుంటూ దేవుని స్తుతించి దేవుని నామాన్ని మహిమ పొందుదాం. హల్లెలూయా, స్తోత్రం, 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 హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని హల్లెలూయా కొనియాడదాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి, దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవమునిచ్చిన దేవా, నీవే నా స్తోత్రం, సంతోషంతో నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చెయ్యి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చెయ్యి విడువక, అంతము వరకు కాపాడు దేవా,
అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, పాడదాం మన మంచి కాపరైన యేసయ్యను మనసారా స్తుతిద్దాం. హృదయపూర్వకంగా మహిమగల నామాన్ని, అన్ని నామముల కన్నా శక్తిగల నామాన్ని, ఆ పరిశుద్ధమైన నామాన్ని, శ్రేష్టమైన నామాన్ని, మనకు సమాధానమును, మనకు ఆదరణ, నెమ్మదిని దయచేసేటువంటి ఆయన నామాన్ని స్మరించుదాం. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి నీవే నా మంచి ఓ ప్రభువా, కలిసి నీవే నా మంచి కాపరివి, నీవే నా ప్రభువా, నీ కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను, నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్ఫా ఒమేగావు నీవైతివే, నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్ఫా ఒమేగావు నీవైతివే. ప్రభువా, నీ కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను, నీవపు వెలుగుగా నన్ను మార్చుటకే పరిశుద్ధాత్మను నాకొసగితివే, జీవపు
వెలుగుగా నన్ను మార్చుటకే పరిశుద్ధాత్మను నాకొసగితివే. శాశ్వత రాజ్యముకై నన్ను నియమించినది నీ అనాది సంకల్పమే. శాశ్వత రాజ్యముకై నన్ను నియమించినది నీ అనాది సంకల్పమే. ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. సంపూర్ణునిగా నన్ను మార్చుటకే శ్రమలలో నీ కృప నిండుగా నిచ్చితివే. సంపూర్ణునిగా నన్ను మార్చుటకే శ్రమలలో నీ కృప నిండుగా నిచ్చితివే. పరిపూర్ణ శాంతితో నన్ను కాచుటయే నీ నిత్య సంకల్పమే. పరిపూర్ణ శాంతితో నన్ను కాచుటయే నీ నిత్య సంకల్పమే. ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్ఫా ఒమేగావు నీవైతివే. నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్ఫా ఒమేగావు నీవైతివే. ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్ఫా ఒమేగావు నీవైతివే. నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్ఫా ఒమేగావు నీవైతివే. 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 ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన. నీవే కదా నా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి. మంచి కాపరి అల్ఫా ఒమేగా ఉన్నటువంటి మన దేవాది దేవునికి, ఆ పరిశుద్ధునికి సంపూర్ణంగా మనం మార్చుటకై ఆయన పరిశుద్ధాత్మను దయచేసిన దేవుడు. ఆయన శ్రమలలో ఆయన కృప మనకు తోడుగా ఉంచిన దేవుడు, మనం రక్షించిన దేవుడు, కాపాడే దేవుడు, పోషించే దేవుడు, సజీవ లెక్కలో ఉంచిన దేవునికి స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి. అందరూ స్వరాలు చేసి నిర్ణయములతో స్తుతించు. దేవుని యొక్క ఆత్మ నీ మీదికి రాబోతున్న సమయం ఇది. ప్రతి ఒక్కరి మీదికి దిగబోతున్న సమయంలో అడుగు ఆత్మ చేత నింపబడు. దేవదూతలు మాట్లాడే పరోక్షపు భాష దేవుని నీతో మాట్లాడుతోబోతున్న సమయం. తెలుగులో తెలిసి ఆరాధించు. ఓరి హారా బాబా ఓ రంబారా హార తోర షార బల్లా హార ఓరి హార బాబా షార బా శత్రు హార ఉందర శకర హార తోర బా షార బా. స్తోత్రం దైవమే
యేసు రాజా ఓ యారా బాబా 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 హర తోర షాలా బాబా బాషాకనా ఎల్హానా తోర బాషాకనా బాలా హల బాబా ఓరు బాలా బాబా బాబా షాలా బాబా నింపయ ప్రతి ఒక్కరి ఆత్మతో నింపునాయన ఈ సమయంలో ఆత్మ సంపూర్ణంగా చేయనయ్యా పరిపూర్ణ చేయని ఆత్మల పరిపూర్ణంగా చేయండి స్తోత్రం హల్లెలూయా అవును తండ్రి ఆరాధన యోగ్యుడు స్తుతికి పాత్రుడైన యేసయ్యని ఆరాధనా స్తుతి 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 ఆరాధన Ori baba shara baba hara tora baba orindra shara baba hara tora stotram ya suraja nike galata aya ni namanike mahima nike kirti prabhavam hallelujah stotram Hallelujah. Stotram. Hallelujah. Oh, Prabhuwa. Oh, Prabhuwa. Nive na manchi నీవే నా మంచి నీవే నా మంచి ఎస్ మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ నీ కృపచేత మమ్మల్ని కాపాడుతూ అయ్యా ఆదరణకర్తగా త్రియేక దేవగా మా మధ్య ఉంటూ మా మంచి కాపరివైన మా తండ్రి మా రాజా స్తుతులకు మహిమకు ఘనతకు పాత్రుడా యేసయ్యా నీకే వందనాలు స్తోత్రాలు. మరి ఒకసారి ఈ రీతిగా మేరీనగర్ ప్రాంతంలో ప్రభువా నీ పక్షాన నన్ను నిలబెట్టి ఇంతవరకు పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా నీ ప్రియబిడ్డలందరం కలిసి నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని కొనియాడే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు వందనాలు ప్రభువా. రావాల్సిన బిడ్డలు ఇంకా రావాల్సి ఉండగా ఆయన ఏ ఒక్కరు కూడా నీ మాటలను వినకుండా తండ్రి మిస్ కాకుండా ప్రతి ఒక్కరిని తప్పిపోకుండా నడిపించండి. దూరాన సుదూరాన రాలేకుండా వింటున్నటువంటి వారిని మైక్ ద్వారా లైవ్లో జాయిన్ అయినటువంటి వారికి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా. ఆయన వ్యక్తిగతంగా వారి జీవితాలలో అయ్యా వ్యక్తిగతమైన వారి కుటుంబాలలో ఆయన మీరు మంచి కాపరిగా ఉన్నామని నమ్ముచు అయ్యా ఒకవేళ వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో ఏదైనా సమస్యలుగా తండ్రి ఏలుబడి చేస్తున్న పాపాలు ఏమైనా ఉంటే ప్రభువా ఈ యొక్క రాత్రి వేళ వారి జీవితాల్లో వారి కుటుంబాలు వారు సరి చేసుకొని నిన్ను కాపరిగా కలిగి ఉండే భాగ్యాన్ని ఆ కుటుంబాలకు దయచేయమని మైకును కరెంటును వాతావరణమును సమస్తమును మీ హస్తాలకు అప్పచెప్తూ యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొకసారి
దేవుడు చక్కటి వాతావరణాన్ని, సమయాన్ని, అనుకూలతను దయచేసినటువంటి దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. అదే రీతిగా దైవ సన్నిధిని ప్రేమించి సన్నిధికి కూడి వచ్చిన ప్రేమైన దేవుని బిడ్డలు మీకందరికీ, ఎందరైతే దూరాన సుదూరాన ఈ స్థలంలోనికి రాలేకపోయి మైక్ శబ్దం ద్వారా వింటున్నారో, లైవ్లో జాయిన్ అయింటున్నారో, మీకందరికీ కూడా మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ నా యొక్క నుండి వందనములు తెలియజేస్తుంటున్నాను. హల్లెలూయా. ఈ యొక్క భయంకరమైనటువంటి ఎండల వేళలో దేవుడు తన కృప చూపి గడిచిన 4 మాసములు కూడా ఆరోగ్యకరమైన రెక్కల కింద మన వాళ్ళందరినీ దేవుడు కాచి కాపాడి, పగటి వేళ ఎండ దెబ్బైనను, రాత్రి వేళ వెన్నెల దెబ్బైనను తగలకుండా మన మీద, మన కుటుంబాల మీద ఏ తెగులు, ఏ రోగము ఏలుబడి చేయకుండా దేవుడు తన షెకినా మేఘాల్ని, ఆయన సన్నిధిని మన తోడుగా ఉంచి మరి యొక్క నూతన మాసం 5వ మాసంలోనికి మనలందరినీ కూడా నడిపించి ఈ 7వ తేదీ వరకు కూడా దేవుడు తన కృపచేత కాపాడుతూ వచ్చాడండి. అందును బట్టి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సంరక్షణను బట్టి మరి ఒక్కసారి దేవాది దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క రాత్రి వేళ ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మనము ధ్యానించుకోబోతుంటున్నామండి. ప్రత్యేకమైన మాటలు మనం వినబోతుంటున్నాం కనుక ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు వినాలండి. ఎందుకంటే వినుట వల్ల విశ్వాసము బలపడుతుంది. అంతేకాకుండా వినుట వల్ల నీకు మేలు జరుగుతుంది. వినుట వల్ల నువ్వు రక్షింపబడతావు. వినుట వల్ల నీ కుటుంబంలో, నీ జీవితంలో సమాధానం పొందుకుంటావు. కనుక ఈ మాటలు మనము ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంత శ్రేష్టమైన మనకు మన కుటుంబాలను కాపాడే మాటలు, రక్షించే మాటలు ఎక్కడ దొరకవండి. అది దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతాయి. కనుక దేవుని మాటలు అశ్రద్ధగా చేయక శ్రద్ధగా విన్నట్లయితే అవి మనకు ఆరోగ్యకరంగా ఉంటాయి. హల్లెలూయా. దావీదు రచించినటువంటి 23వ కీర్తన మనం ఇప్పుడు చదువుకోబోతుంటున్నాం. దావీదు రచించినటువంటి 23వ కీర్తన. ఈ కీర్తన మనం అనేక మార్లు చదువుకుంటా ఉంటాం. అంతేకాకుండా అనేక మార్లు మనము అనేక దైవిక సేవకుల ద్వారా ఈ యొక్క వాక్యం మనం విని ఉంటామండి. అయితే మరి ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాక్యము ద్వారానే నీతో నాతో మాట్లాడాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. కనుక ఈ యొక్క మాటలు మనము చదువుతూ జాగ్రత్తగా వాటిని ధ్యానించుకుంటూ పోదామండి. ఈ యొక్క కీర్తన రచించినటువంటి భక్తుడు ఎవరంటే దావీదు మహారాజు. ఏంటండి? దావీదు మహారాజు. ఇతను ఇజ్రాయేలు దేశంలో 2వ రాజుగా పరిపాలించినటువంటి వాడండి. మొదటి రాజు సౌలు రాజు అయితే ఆయన తర్వాత దేవుడు దావీదును రాజుగా ఏర్పాటు చేసి ఇజ్రాయేల్ మీద 40 సంవత్సరములు రాజుగా పరిపాలించాడండి. కనుక ఆ రాజు రచించినటువంటి ఈ కీర్తనలో నుంచి మనము ఒక పాఠాన్ని రాత్రి వేళ నేర్చుకోబోతుంటున్నాం. దయచేసి గమనిద్దామండి. 20వ కీర్తన మొదటి చరణం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటి వాక్యములో ఈ యొక్క భక్తులైన దావీదు ఇజ్రాయేలు దేశపు పైన 40 సంవత్సరములు రాజుగా పరిపాలించినటువంటి ఈ మహారాజు 40 సంవత్సరములు కూడా ఈ యొక్క రాజు దేశం మీద, ఇజ్రాయేలు దేశం మీద ఏ శత్రువు కూడా, ఏ హాని చేసేవాడు కూడా, ఏ దుష్టుడు కూడా దృష్టి అయినా కనువైపు పెట్టి అతని దేశం వైపు చూసేదానికి కూడా ధైర్యము చాలనటువంటి, అంత శక్తి లేనటువంటి
రాజుగా ఆ యొక్క సమాధానము నెమ్మదితో 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజుగా మనం గమనించగలమండి ఈ యొక్క దావీదు రాజు. ఈ 40 సంవత్సరములు కూడా ఆ ఇజ్రాయేలు దేశమును దేవుడు ఏ శత్రువులకు హాని చేయకుండా, ఏ దుష్టుల వల్ల నష్టం కలగకుండా, ఎవరి వల్ల ఏ కీడు రాకుండా, ఏ తెగులు రాకుండా, ఏ కరువు రాకుండా, ఏ కష్టం రాకుండా ఆ 40 సంవత్సరములు కూడా ఆ యొక్క ఇజ్రాయేలు దేశపు ప్రజలందరూ కూడా చాలా హాయిగా, సంతోషంగా, సమాధానంగా జీవించినటువంటి సంవత్సరాలు అనేవి. ఆ రాజు ఏమంటున్నాడంటే, యెహోవా నా కాపరి అంటున్నాడు. ఆలోచన చేయండి, ఒక దేశపు రాజు యెహోవా నా కాపరి అంటున్నాడంటే ఎంత ఆయనలో ఉన్నటువంటి ఆ భక్తి, ఆ దేవుని పట్ల ఉన్నటువంటి విధేయత, ఆ దేవుని పట్ల ఉన్న ప్రేమ ఏమిటి, ఆ దేవుణ్ణి ఎంతగా కోరుకుంటున్నాడో ఒకసారి మనం ఆలోచించాలండి. ఏ కుటుంబమైనా, ఏ వ్యక్తి జీవితమైనా సరే, ఏ కుటుంబమైనా సరే, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా శాంతి సమాధానాలుగా, ఏ కష్టము, ఏ బాధలు, ఏ భయము లేకుండా జీవించాలి అంటే పరిపాలించే నాయకుడు సరిగా ఉండాల. ఏలుబడి చేసే కుటుంబ యజమానుడు క్రమముగా ఉండాల. ఏ కుటుంబంలో భయభక్తులు కలిగినటువంటి యజమానుడు ఉంటాడో, ఏ దేశంలో భయభక్తు కలిగినటువంటి పరిపాలకుడు రాజు ఉంటాడో, ఆ దేశము, ఆ కుటుంబము ఎన్నటికీ కూడా కదల్చబడదు. ఇక్కడ దావీదు జీవితంలో చూస్తే 40 సంవత్సరములు కూడా దావీదు ఇజ్రాయెల్ దేశంలో రాజుగా పరిపాలిస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రు దేశాలన్నిటి కూడా అందరూ కలిసి ఆ రాజుకే బహుమానాలు తెచ్చారు, ఆ రాజుకే పన్నులు కట్టారండి. ఎవరు కూడా రాజు ఎక్కడ మా దేశం మీదకి యుద్ధానికి వస్తాడో, ఈ రాజు మా దేశం మీదకి యుద్ధానికి వస్తే ఇతను మా దేశాన్ని ఓడించేస్తాడు, మమ్మల్ని బానిసలుగా చేసుకుంటాడని చెప్పి ముందుగానే ఆ రాజుకు భయపడ్డారండి. ఆ రాజుకు ఎందుకు భయపడ్డారంటే ఆ రాజు వెనకల ఉన్నటువంటి దేవుణ్ణి చూసి. మనం వాక్యములలో గమనించినట్లయితే దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక అతను వెళ్ళిన స్థలములన్నింటిలో కూడా దేవుడు అతనికి విజయం దయచేస్తా వచ్చినాడు. చూడండి, ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటాడో ఆ దేవుడు తోడుగా కలిగినటువంటి వారి జీవితం ఎప్పుడూ విజయపదంగానే ఉంటుంది. అది వ్యక్తి జీవితమైనా సరే, కుటుంబమైనా సరే, దేశమైనా సరే, రాష్ట్రమైనా సరే, ఏదైనా కానీ రాజు పరిపాలించే రాజును బట్టి, కుటుంబ యజమానుని బట్టే అన్నీ కూడా సమాధానము, సంతోషము, క్షేమం ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. ఈ రాజు అంటున్నాడు, యెహోవా నా కాపరి గనుక నాకేమీ లేదు, లేమి లేదు. అంటే లేమి అంటే ఏమి కొదవలేదని అర్థం, ఏం తక్కువ లేదని అర్థం. ఈ రాజు యెహోవాను ఆశ్రయించడం ద్వారా, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఆశ్రయించుట ద్వారా, సర్వసృష్టిని కలగజేసిన దేవుణ్ణి ఆశ్రయించుట ద్వారా, మాట్లాడే దేవుణ్ణి ఆశ్రయించుట ద్వారా, మరి ఒక మాటగా చెప్పాలంటే మనము తయారు చేసుకున్న దేవుడుగా కాకుండా కలగజేసిన దేవుడు ఎవరో గుర్తించాడు కనుక, ఆ దేవుణ్ణి ఆశ్రయించాడు కనుక దేవుడు అతనికి తోడుగా ఉండి అతని దేశములో, అతని యొక్క కలిగి ఉన్న సమస్తములో కూడా సమాధానం దయచేశాడండి. అందుకే ఆయన అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నాకు ఐశ్వర్యంలో లేమి లేదు, ఆహారంలో లేమి లేదు, సంతోషంలో లేమి లేదు, ఆనందంలో లేమి లేదు, సమృద్ధిలో లేమి లేదు, సమస్తములో కూడా ఏమంటా ఆయనకు లేమి లేదు. అంతేకాకుండా రెండో మాట అంటున్నాడు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను
పరుండ్ల చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. గమనించండి, యెహోవాను కాపరిగా కలిగిన ప్రజలు దేవుడు ఎలాగ నడిపిస్తాడంటే పచ్చిక గల చోట నడిపిస్తాడండి. పచ్చిక దేనికి సాదృశ్యం అంటే ఫలించేదానికి సాదృశ్యం అండి. ఫలించడం అంటే రోగాలు లేకుండా, గొడవలు లేకుండా, ఏంటండి, రకరకాలైనటువంటి సమస్యలు లేకుండా ఉండడమే పచ్చిక అంటే. శాంతికరమైన జలములు అంటే అలజడి ఉండదు, ప్రమాదం ఉండదు. అది దేవుడు ప్రవహింపజేసేటువంటి శాంతికరమైన జలములు క్షేమకరం. మొన్న ఈ మధ్య దుబాయ్లో వచ్చింది. ఏంటనేది శాంతికరమైన జలమా? కాదు. ఆ జలములో మొత్తము కూడా కొట్టుకొని పోయినాయి. సునామీ వస్తుంది, అది శాంతికరమైనది కాదు, అది నష్టపరిచేది. తుఫాన్లు వస్తాయి, నష్టపరిచేది. ఉపద్రవాలు వస్తాయి, నష్టపరిచేది. అయితే యెహోవాను కాపరిగా కలిగినటువంటి వారి జీవితంలో ఏ రీతిగా ఉంటాడంటే దేవుడు శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడంటే ఆ కుటుంబంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి. ఏది అతివృష్టి ఉండదు. మాట తెలియాలంటే అతివృష్టి ఉండదు, అనావృష్టి ఉండదు, మనకు అర్థమయ్యే భాషలో. హల్లెలూయా. తర్వాత చూసినట్లయితే నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఏంటంట? ప్రాణము సేద తీర్చబడుతున్నాడు. అనేక మంది అంటారు, ఏమి జీవితం అయ్యా ఈ జీవితము, ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, నా శక్తి అంతా, నా యొక్క బలమంతా, నా ప్రాణమంతా పెట్టి నేను ఎంత బలంగా పెట్టి చేసినా కానీ ఏ ఫలితం లేదయ్యా జీవితంలో. అంటే అతని జీవితంలో ఏమి లేదు, సేద లేదు. సేద దేనికి సాదృశ్యము? నెమ్మదికి, సమాధానము, తృప్తికి. చేసిన పనిలో తృప్తి లేదు, వచ్చిన రాబడిలో తృప్తి లేదు. ఎందుకంటే అలాంటి వారి జీవితంలో యెహోవా కాపరిగా లేకపోవడం ద్వారా, యెహోవా కాపరిగా కలిగిన వాళ్ళల్లో ఆయన ప్రాణమును సేద తీరుస్తాడు. హల్లెలూయా. తర్వాత తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. గమనించండి, దుడ్డు కర్ర అనేది దేనికి సాదృశ్యం అంటే అధికారానికి సాదృశ్యం అండి. అధికారానికి సాదృశ్యము అంటే ఎవరైతే ఆ యొక్క అధికారానికి లోబడతారో, దేవుని అధికారానికి భయపడతారో, దేవునికి చూసి విధేయత కలిగి ఉంటారో అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట? సరి చేస్తా పోతా అంటాడు. మనం చూస్తూ ఉంటాం, గొర్రెలు అటు ఇటు పోతా అంటే గొర్రెల కాపలా కట్టెను పట్టుకొని అట్లా అడ్డం పెడితే అవి మళ్ళీ సక్రమంలోకి వస్తూ ఉంటాయి. గొర్రెలు చూసారా ఎప్పుడన్నా? గొర్రెలు పోతూ ఉంటే అయ్యో అట్టిట్లా పోయినా అనుకో, వాడు ఒక విజిల్ పిలిచి ఏదో పిలిచి ఆ కట్టిన అట్లా పెడితే మళ్ళీ అది గుంపులోకి చేరుకుంటుంది. అంటే దేవుని యొక్క దుడ్డు కర్ర అధికారం మనల్ని ఏం చేస్తుందంటే, ఆయన మన కాపరిగా కలిగి ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తాడంటే మనల్ని పక్కకు పోకుండా సన్మార్గంలో నడిపిస్తాడు. హల్లెలూయా. మంచి కాపరి ఎప్పుడు కూడా మన కొరకు ఏం చేస్తాడు? ఆయన ప్రాణం పెడతాడండి. అర్థం చేసుకోండి ఈ మాట. మంచి కాపరి ఎప్పుడు మన కొరకు ప్రాణం పెడతాడు. మళ్ళా మాట మార్చి చెప్తాను. మంచి యజమానుడు ఎప్పుడు తన కుటుంబం కోసము ప్రాణం పెడతాడు. మంచి నాయకుడు ఎప్పుడు తన దేశం కోసము ప్రాణం పెడతాడు. అంతేకాని ప్రజల మధ్య విభేదాలు తీసుకొచ్చి, ప్రజల మధ్య అలజడి సృష్టించి, ప్రజల మధ్య లేనిపోని ఆలోచనలు విలిపించి, కొట్లాటలు పెట్టి, ద్వేషాలు పెట్టి, అక్కడ దుర్మార్గతను ప్రేరేపించి ఎవరు కూడా అట్లా చేయరు. ఏ కుటుంబంలో యజమానుడు ఒక బిడ్డను ఒక రకంగా ఇంకొక బిడ్డను ఒక రకంగా చూస్తారండి? ఎవరు చూడరు. ఇద్దరు బిడ్డలను కూడా ఒకే రకంగా చూస్తారు. అయ్యా నీకు కుడికన్నా ఇష్టమా ఎడంకన్నా ఇష్టమా అంటే
ఏమంటారండి? నాకు 2 కన్నులు. అది మంచి కాపరి లక్షణం. అదే దొంగ కాపరులు ఉండాలండి. అలాంటి దొంగ కాపరులు ఎలాగుంటారంటే, నేను బాగుంటే చాలు, నా కుర్చీ బాగుంటే చాలు, నా అధికారం బాగుంటే చాలు, ఎవరెట్లా పోతేనేమి. అందుకే నేటి ఈ దినాలలో మన దేశంలో ఎక్కడ చూసినా కానీ సమాధానము లేక, శాంతి లేక, నెమ్మది లేక, ఎక్కడ చూసినా కానీ విభేదాలు ప్రేరేపిస్తూ ఉంటున్నారు. అధికారులు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అనవసరమైనటువంటి మన మధ్య బాగా ఇంతవరకు భారతదేశం అంతా కూడా అనేక మతాలు కలిగినటువంటి మన దేశం అందరూ కూడా అన్నదమ్ములుగా అందరూ చాలా సంతోషంగా అన్యోన్యంగా కలిసిమెలిసి దాదాపు మనకు 1947 సంవత్సరంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ 2024 ఇంత వాళ్ళ వరకు కూడా మనమందరం కూడా ఒక అన్నదమ్ములాగా, ఒక అక్క చెల్లెలాగా, ఒక కుటుంబంలాగా అన్ని విషయాల్లో ఏ కులము, ఏ మతము భేదము లేకుండా అందరము కూడా హాయిగా, నువ్వు తెల్లవాడివి, నువ్వు నల్లవాడివి, నువ్వు ఎర్రవాడివి అని ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరము కూడా సంతోషంగా సమాధానంగా మనం ఉంటే, ఇప్పుడు ఏ రీతిగా అయిపోయిందంటే మనల్ని పరిపాలించవలసినటువంటి కాపరులు, మనల్ని పరిపాలించేటువంటి అధికారులు, మనల్ని పరిపాలించేటువంటి నాయకులు ఏ రీతిగా అయిపోయారంటే వారి యొక్క స్వలాభము కోసము, వారి యొక్క అధికారాల కోసము, వారి యొక్క గొప్పతనము కోసము, వారి ఆలోచనలు కోరికలు నెరవేర్చుట కొరకై ఈరోజు అనేక రకమైనటువంటి మత విభేదాలు పెట్టి అనేక రకముల చోట అనేక రకాలుగా మనుషులే కొట్టుకొని దుర్మార్గమైనటువంటి దుష్కార్యాల చేత చేసుకుంటూ ఈ దినం అన్నదమ్ములుగా కలిసినటువంటి మన మధ్య ఈ అధికారుల యొక్క స్వార్థం ఏం చేస్తుందంటే వివాదాలు తీసుకొచ్చి మనల్ని దయాదులుగా ఏం చేసిందండి? శత్రువులుగా తయారు చేస్తూ ఉంది. కనుక గమనించండి దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి నాయకుడు ఉంటాడో అలాంటి వారి యొక్క నాయకత్వం ఎప్పుడు కూడా దేశము సమాధానంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. చూడండి, ఇజ్రాయేలు దేశము మొదటిగా గమనించినట్లయితే దేవుడే వారిని ఐగుప్తు దేశం నుంచి విడిపించిన తర్వాత దేవుడే వాళ్ళకి రాజుగా ఉంటూ తన ప్రవక్తలను న్యాయాధిపతులుగా ఉంచి పరిపాలిస్తూ వచ్చాడు. అయితే గమనించండి, మనుషుల యొక్క స్వభావం ఏ రీతిగా అయిపోతుంది అనేది. ఎప్పుడైతే ఇజ్రాయేలుల మీద దేవుడు ఏలుబడి పరిపాలన చేస్తూ ఆ యొక్క సమూయేలు ద్వారా ఆయన యొక్క నాయకత్వంలో జీవిస్తూ లోబడుతూ ఉన్నారో అంతవరకు చాలా క్షేమకరంగా ఆనందకరంగా ఉండిందండి ఇజ్రాయేలు దేశము. అయితే సమూయేలు వృద్ధాప్యం వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇజ్రాయేలీలు ఒక ఆలోచన చేసినారు. అరే, మనకు న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఈ సమూయేలు వృద్ధులైపోయాడు, ముసలివాడైపోయాడు. ఇప్పుడు ఈయన మధ్యలో ఏమైనా జరిగితే మనకు దిక్కెవరు? మనల్ని కాపాడేదెవరు? మనల్ని పరిపాలించేదెవడు? మనకు మంచి చెడ్డలు చెప్పేదెవరు? మనకు పెద్ద దిక్కెవరు అని ఇజ్రాయేల్ ప్రజలు ఆలోచించడం ప్రారంభించారు. అంటే వాళ్ళు దేవుడు మన పక్షాన ఉన్నాడనే విషయాన్ని మర్చిపోయారండి. దేవుడు మనకు రాజుగా ఉండి దేవుడు మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తున్నాడనేటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోయి ఏం చేస్తున్నారంటే మనుషుల వైపు చూసి, ఇదిగో ప్రపంచ అన్ని దేశాల్లో కూడా రాజులు ఉన్నారు, అన్ని దేశాలకు. మన దేశం మీదనే రాజు లేడు, కనుక మనకు ఒక రాజును మనం కోరుకుందాం, ఒక రాజును ఏర్పరచుకుందామని సమూయేలు దగ్గరికి అందరూ పోయినారు. ఇదిగో సమూయేలు, నువ్వు వయసు అయిపోయింది, నువ్వు ఏ రోజు టకామంటావో మాకు తెలియదు. ఇదిగో నువ్వు పోకముందే మాకు ఒక రాజు కావాలని చెప్పి మనుషులను రాజుగా ఏర్పరచుకోవాలని ఈ యొక్క ప్రజలందరూ పోయి అతని దగ్గరికి పోయి అడిగారండి. అప్పుడు ఈ యొక్క సమూయేలు పోయి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఈ రీతిగా చెప్తాడండి. సరే, వాళ్ళు నన్ను గుర్తించడంలా, వాళ్ళకు కళ్ళకు ఎదురుగా ఉండేటువంటి మేలులే కావాలా, వాళ్ళకు కళ్ళకు నుంచి కనబడేటువంటి మేలులే కావాలా.
అంతేకాని అదృశ్యంగా ఉండి నేను వాళ్ళని ఏ రీతిగా రక్షిస్తుంటున్నాను, ఏ రీతిగా పోషిస్తుంటున్నాను, ఏ రీతిగా శత్రువులందరి దగ్గర నుంచి నేను వారికి నెమ్మది దయచేస్తుంటున్నాను అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయి ఉన్నారు. సరే, వాళ్ళు అనుకున్నట్టుగానే ఒక మనిషిని రాజుగా చేయన్నాడండి. అప్పుడు మళ్ళీ తర్వాత దేవుడే చెప్తాడు, ఇదిగో సమూయేలు, నేను ఒక వ్యక్తిని చూపిస్తాను, నువ్వు ఆ వ్యక్తిని వీళ్ళకు రాజుగా చేయని చెప్తాడు. సరే అని చెప్పి దేవుడు ఒక వ్యక్తిని చూపిస్తాడండి. అతని పేరు సౌలు. అయితే అతనికి ఎలాంటి అలవాటు ఉందంటే దేవుని మందిరానికి పోయే అలవాటు లేదు. దేవుడు అంటే ఎవరో కూడా తెలియదు ఇతనికి. అలాంటి కుటుంబం ఇతని, సౌలు కుటుంబం. చూసేదానికేమో గొప్ప బలాఢ్యుడు, గొప్ప సౌందర్యవంతుడు, మంచి అందగాడు, అన్ని విధాలా బాహ్యపరంగా అన్నీ బాగా ఆకర్షణీయంగా ఉన్నాడు. కానీ అతనిలో ఎవరు లేరు? దేవుడు లేడు. అంటే అతనికి దేవుడి కాపరికత్వం కింద, నాయకత్వం కింద, అధికారం కింద సౌలు లేడు. అలాంటి వాణ్ణి ఇజ్రాయేల్ ప్రజలు రాజుగా అంగీకరించినారు. అయితే వాళ్ళు ఆశించినట్లుగానే దేవుడు సౌలును రాజుగా చేస్తాడండి. సౌలును దేవుడు రాజుగా చేసిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజల మీద వారికి ఎలాగ మొదలైందంటే అంతవరకు యుద్ధాలు లేవు వాళ్ళకి. యుద్ధాలంటే ఏమిటో తెలియని పరిస్థితి వాళ్ళది. ఎప్పుడైతే ఒక మనుష్యుడు వారి మీద ఏలుబడికి అధికారంలోకి వచ్చాడో వారి మీదకి యుద్ధాలు ప్రారంభమయ్యాయి, సమస్యలు ప్రారంభమయ్యాయి. అయితే గమనించండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క యుద్ధాలు వచ్చినప్పుడు, శత్రువులు వచ్చినప్పుడు ఇతనికి దేవుడు ఎవరో తెలియదు, ఇతనికి దేవుని దగ్గర ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, దేవుడి గురించి అసలు ఏమి కూడా ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. గనుక అతను ఎక్కడికి వెళ్ళాడంటే ఈ వీళ్ళు చెప్తారు చూడండి, ఏమంటారండి, ప్రశ్న చెప్తారా, సోదగాండ్ర దగ్గరికి లేకపోతే వీళ్ళు లోక మనుషులు చెప్తా ఉంటారు మాటలు డబ్బులకు తీసుకొని, అలాంటి వాళ్ళ దగ్గరికి పోయి చేసేవాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని నమ్ముకుంటారు కానీ మనుషులు నమ్ముకోరు. కనుక ఈ యొక్క రాజు ఈ సోదెగాళ్ళను, ప్రశ్న చెప్పే వాళ్ళను, మనుషులను నమ్ముకొని దేవుని యొక్క కోపానికి, ఉగ్రతకు కారణమై చివరికి ఏమైపోయిందంటే అతను యుద్ధంలో ఓడిపోయే స్థితికి, యుద్ధంలో దాక్కుండే స్థితికి వెళ్ళిపోయాడండి. శత్రువులు వచ్చారు, అతని మీద ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు, అతన్ని ఈ రోషం పోయించే మాటలు, అవమానించే మాటలు మాట్లాడుతా అంటే ఇతనేమో పేరుకేమో బలాఢ్యుడుగా, సౌందర్యవంతుడుగా అన్నిటి కనపడినాడు. కానీ దేశాన్ని రక్షించాల్సిన వాడు, కుటుంబాన్ని కాపాడాల్సినటువంటి వాడు, రాష్ట్రాన్ని కాపాడాల్సినటువంటి వాడు తన బలహీనతల చేత, తన చేతగానితనము చేత దుష్టుని ఎదుట లొంగిపోయాడు, భయపడతా ఉన్నాడు. అతను ఏం చెప్పినా కానీ ఎదురు మాట్లాడలేకున్నాడు, అతను ఏం చేసినా ఎదురుపోలేకపోతున్నాడు, భయపడి దాంకొని ఉన్నాడండి. దాంకొని ఉంటే అప్పుడే అక్కడికి దావీదు వచ్చాడు. దావీదు వచ్చి, ఇదిగో జీవం కలిగిన దేవుని తోడుగా నేను అతనితో యుద్ధం చేస్తానని చెప్పి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దేవుని మీద ఆధారపడ్డాడండి. సోదెగాళ్ళ మీద ఆధారపడలేదు, ఆయుధాల మీద ఆధారపడలేదు, మనుషుల మీద ఆధారపడలేదు, ఇహలోకంలో కలిగినటువంటి ఏ శక్తి మీద ఆధారపడలేదు. సర్వశక్తి కలిగిన జీవం కలిగిన దేవుని మీద ఆధారపడ్డాడండి. ఆయన నామం మీద అతని మీదకి యుద్ధానికి పోయాడండి. చూడండి, ఎప్పుడైతే దేవుని నామమందు యుద్ధానికి పోయాడో, ఎవరైతే అతన్ని భయపడిచ్చారో, ఎవరైతే అతని మీద అంతవరకు అంత సైన్యమును, రాజును, దేశాన్ని, ప్రజలందరినీ కూడా వణికింపజేశాడో, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని ఆరాధించేవాడు, దేవుని అధికారం కింద లోబడినటువంటి వాడు, యెహోవా నా కాపరి అని చెప్పినటువంటి భక్తుడు పోయి దేవుని నామం పేరిట ఒకే ఒక్కడు పోయి ఆ శత్రువును చంపేశాడు. హల్లెలూయా. గమనించండి, ఎప్పుడైతే ఆ ఒక్కడు పోయి దేవుని నామందు ఆ శత్రువును చంపేశాడో, ఆ ప్రజలందరూ కూడా
ఆ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించారండి. చూడండి ఎంత చక్కటి మాట. అది మనం పరిశుద్ధ గ్రంథంలోంచి చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 18వ వాక్యం, 18వ అధ్యాయం 6వ వాక్యం నుంచి. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతోనూ సంభ్రములతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి. ఈ మాటలు సౌలునకు ఇంపుగా నుండినందుకు అతడు బహుకోపం తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు వేలాది కొలది అనియు స్తుతులు పాడే రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అని కొనడు. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఇద్దరు కూడా గమనించండి, ఇద్దరు కూడా దేవుని చేత అభిషేకించబడిన వారే. సౌలు దేవుని చేత అభిషేకింపబడి ఇజ్రాయేల్ దేశం మీదకి రాజుగా ఏర్పరచబడినటువంటి మొట్టమొదటి రాజు. దావీదు సౌలు తర్వాత 2వ రాజుగా అభిషేకించబడి ఇజ్రాయెల్ దేశం మీదకి రాజుగా నియమించబడినటువంటి పరిస్థితి. అయితే ఎలాగుందంటే ఈ సౌలు ఏమో ఎలాంటి దుష్టత్వం కలిగినటువంటి మనసు కలిగిన వాడై అసూయ, ద్వేషము, పగ, కుళ్ళు, స్వార్థం చేత నిండుకున్నవాడుగా ఎన్ని సాతానికి సాదృశ్యం అండి. దాన్ని నిండుకొని దావీదును చంపాలని చూస్తూ ఉంటున్నాడు. దావీదైతే దేవుని చేత అభిషేకించబడినా కానీ ఎక్కడ కూడా దావీదు తన అధికారాన్ని దుర్వినియోగం చేయలేదండి. ఎక్కడ కూడా తాను హెచ్చించలే, నేను రాజును, నేను అధికారంగా, నేను ఫలానాను చంపిన, నేను ఇంత గొప్పని అంత గొప్పనని ఎక్కడ కూడా హెచ్చింపబడలే. అన్ని విషయాల్లో కూడా దేవుని నామాన్నే మహిమపరుస్తూ వచ్చాడు. కనుకనే ఇక్కడ నేను క్లుప్తంగా ముగించుకుంటూ పోతాను. దావీదును కనుకనే దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడండి. దావీదుకు తోడుగా ఉండి 40 సంవత్సరములు కూడా ఆ దేశంలో ఏ కొట్లాటలు లేవు, ఏ దౌర్జన్యాలు లేవు, ఏ సమస్యలు లేవు, ఎలాంటి విభేదాలు లేవు, ఏ సమస్య లేకుండా సమాధానంగా దేశము ఉండిందండి. అదే సౌలు పరిపాలించిన దినాలన్నింటిలో కూడా ఎక్కడ చూసినా సమాధానం లేదు, నెమ్మది లేదు, అన్ని సమస్యలే, అన్ని కష్టాలే. ఎక్కడ చూసినా కానీ ఏ శత్రువు ఎక్కడి నుంచి వస్తాడో, ఎవరు ఏం చేస్తారో, ఎక్కడ ఏం గలవాట జరుగుతుందో, ఎప్పుడు దాడి చేస్తారో, ఎప్పుడు హాని జరుగుతుందో, ఎప్పుడు కీడు జరుగుతుందో అని చెప్పి ప్రజలు అందరూ కూడా కలవరం పరిస్థితి అండి. ఎందుచేతనంటే సౌలు జీవితంలో, సౌలు పరిపాలనలో యెహోవాను కాపరిగా అతను ఉంచుకోలేకపోయాడు. దావీదైతే దేవుని కాపరిగా పెట్టుకొని తన దేశాన్ని 40 సంవత్సరములు కూడా ప్రశాంతంగా పరిపాలించాడండి. ఆ దేశంలో కరువు లేదు, లోటు లేదు. నేటి దినాల్లో చూస్తే మనం గమనించినట్లయితే ఏది కొనాలన్నా ఇంత రేట్ అయిపోయింది. ఎంత కరువు అయిపోయిందండి. ఇప్పుడు బియ్యం కొందామంటే 70 రూపాయలు అయిపోయినాయి కిలో. పెట్రోల్ కొందామంటే 110 రూపాయలు అయిపోయింది. డీజిల్ కొందామంటే 100 రూపాయలు అయిపోయింది. వంట నూనె కొందామంటే 180 రూపాయలు అయిపోయింది. కందిపప్పు కొందామంటే 170 రూపాయలు అయిపోయింది. సామాన్యమైన మానవుడు బ్రతకాలి అంటే, సమాధానంగా కుటుంబాన్ని సమృద్ధికరంగా పోషించాలంటే
చాలించాలన్నటువంటి పరిస్థితులు. ఎందుకు ఈ కరువులు, ఎందుకు ఈ యొక్క ప్రశాంతత లేనటువంటి వాతావరణం దేశంలో నిండుకొని ఉంది? ఎందుకంటే విభేదాలు ఎక్కువైపోయాయి. మతతత్వమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి మాటలు, ద్వేషకరమైనటువంటి విభేదాలు మనుషులు తీసుకొని వచ్చి ఎక్కడ కూడా సమాధానం లేక వాళ్ళ యొక్క అధికారాన్ని నెగ్గించుట కొరకై సామాన్యులైనటువంటి వారిని బలి చేస్తూ, నష్టపరుస్తూ, కీడు దయచేస్తూ ఏం చేస్తున్నారంటే శాంతికరంగా ఉన్నటువంటి దేశంలో అశాంతి తీసుకొని వచ్చారండి. ఈ దినము ఎక్కడ చూసినా కానీ అతిక్రమము పెరిగిపోయింది, పాపం పెరిగిపోయింది, దౌర్జన్యం పెరిగిపోయింది. ఎక్కడ చూసినా కానీ మోసాలు పెరిగిపోయినాయి. ఎందుచేతనంటే దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవునికి భయపడకుండా, యెహోవాను కాపరిగా ఉంచుకోకుండా నేటి దినాలలో అనేక కుటుంబాలు, అనేక రాష్ట్రాలు, అనేక దేశాలన్నీ కూడా సమస్యలలో పరిస్థితులలో నెలకొని ఉన్నాయండి. నేటి దినం మనం గమనించినట్లయితే మనం జీవించే ఈ యొక్క జీవన ఈ యొక్క పరిస్థితి అస్తవ్యస్తమైపోయిందండి. అందరికీ కూడా ఏ కుటుంబంలో కూడా కుటుంబం అంతా కూడా కష్టపడినా కానీ కడుపు నిండా తినలేనటువంటి పరిస్థితులకు ఏర్పడిపోయాం. ఎందుచేతనంటే ఇంటి యజమానుడు, పరిపాలించే నాయకుడు దేవుని కాపుదల కింద లేకపోవడం వల్ల, దేవుని భయంలో లేకపోవడం వల్ల, దేవుని యొక్క విధేయత, దేవుని అధికారానికి లోపడకపోవడం ద్వారానే నేటి దినము ఎక్కడ చూసినా కానీ మనకు సమాధానం లేక, నెమ్మది లేక మనం పరిస్థితులు మారిపోతుంటున్నాయి. కనుక ఏ కుటుంబం బాగుపడాలన్నా, ఏ దేశం బాగుపడాలన్నా, ఏ రాష్ట్రం బాగుపడాలన్నా కుటుంబ యజమాని, పరిపాలించే నాయకుడు, అధికారం చేసే అధికారి ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉండాలా. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిలో ద్వేషం ఉండదండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళలో మోసం ఉండదండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళ అసూయ ఉండదండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళ అక్రమం ఉండదండి. దేవుని యందు భయభక్తులు కలిగిన అవినీతి ఉండదండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళలో దుష్టత్వం ఉండదు, దుర్మార్గం ఉండదు, హింస ఉండదు, ద్వేషం ఉండదు, పగలు ఉండవు, రెచ్చగొట్టేది విధానం ఉండదండి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళలో దేవుని ముందు పెట్టుకుంటున్నారు కానీ దేవునికి కలిగినటువంటి ఆ ప్రేమ కలిగిన స్వభావాలు ఏ ఒక్కరిలో నేటి దినంలో మనం చూడలేకపోతున్నాం. అందుకే దేశంలో అసమాధానంగా ఉంటుందండి. ఎక్కడ చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా కానీ ఈ మతకరమైనటువంటి ద్వేషములు ఎక్కువైపోతూ ఉంటున్నాయి. ఎందుకంటే మతపరమైనటువంటి నాయకులు పరిపాలించడం ద్వారా దేశంలో సమాధానం లేకుండా పోతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాలలో సమాధానకరమైనటువంటి కుటుంబంగా ఉండాలి అంటే మన కుటుంబాన్ని పరిపాలించే యజమానుడు భయభక్తులు కలిగిన వాడుగా ఉండాలి, దుర్మార్గత లేనివాడుగా ఉండాలి. అంటే దేవునికి మనం ప్రార్థన చేయాలి. అలాంటి వాడిని మనం ఏర్పరచుకోవాలి. అది దేశ నాయకులైనా సరే, పరిపాలించే నాయకులైనా సరే, అధికారైనా సరే, ఎవరైనా సరే మనం కోరుకునేటప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళని కోరుకోవాలా. ఇజ్రాయేల్ ప్రజలు సౌలును కోరుకున్నారండి. సౌలును కోరుకోవడం ద్వారా ఆ దేశంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, శత్రువుల భయం, కరువుల భయం, కీడు, అపాయములు, ఒక్కరోజు కూడా నెమ్మది లేదండి. సౌలు పరిపాలించిన అన్ని సంవత్సరములు కూడా వాళ్ళకు నెమ్మది లేదు. ఎప్పుడు చూసినా దుర్మార్గమే. ఎప్పుడైతే దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు రాజుగా వచ్చాడో అక్కడ ఏ గొడవలు లేవు, ఏ విభేదాలు లేవు. అందరూ కూడా సమాధానంతో, సంతోషంతో, ఆనందంతో జీవించారండి. కనుక నేటి మన భారతదేశంలో కూడా ఈ దినం జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పరిస్థితులు మారిపోవాలి అంటే, అందరి జీవితాలు సంతోషంగా, సమాధానంగా ఉండాలి అంటే మతపరమైనటువంటి మనుషుల మధ్య విభేదాలు తీసుకొచ్చి రెచ్చగొట్టేటువంటి వారిని మనము ఎన్నుకోకూడదు, ఏర్పరచుకోకూడదు. అందరూ సమాధానంగా ఇదివరకు ఒక 10 సంవత్సరాల క్రితము మన భారతదేశము ఎక్కడ ఎలాంటి గొడవలు లేవు, ఎక్కడ విభేదాలు లేవు, ఎక్కడ అసమాధానాలు లేవు, అంతా కూడా క్షేమంగా ఉండిందో అదే రీతిగా మళ్ళీ మనం రావాలి అంటే మనమందరం ప్రార్థనాపూర్వకంగా మనము సిద్ధపడి మంచి నాయకుడు మాకు రావాలి. విభేదాలు తీసుకొచ్చేటువంటి సౌలు లాంటి నాయకులు మాకు వద్దు.
దావీదు లాంటి నాయకులు మాకు కావాలి, దావీదు లాంటి యజమానులు మాకు కావాలి, దావీదు లాంటి అధికారులు మాకు కావాలి అని ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే అలాంటి వారిని కోరుకుంటారో, అలాంటి వారి కొరకు మీ అధికారాన్ని వాడుకుంటారో, అప్పుడే నీ ఇల్లు, నీ దేశము సమాధానంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. బైబిల్లో ఉండేటువంటి ప్రతి సందర్భము కూడా కళలు కాదు, అదేంటి కథలు కాదండి, నిజంగా జరిగినటువంటివి. ప్రతి వ్యక్తి జీవితంలో జరిగినటివి, వాళ్ళు పొందుకున్న మేలు. ఏమి చేస్తే ఏమి జరిగింది, ఏమి చేయకుంటే ఏమి జరిగిందనే విషయాలే దాంట్లో ఉండేది. మనం ఏ వస్తువు అయినా కొంటే ఏది చేయాలా ఏది చేయకూడదని రాసిస్తారు. దాన్ని ఏమి చేయాలన్నా అదే ప్రకారంగా చేస్తాం, చేయకూడని పనులు చేయం. అట్లనే మన దేశము, మన ఇల్లు బాగుండాలంటే ఏది కోరుకోకూడదో, ఏది చేయకూడదో అది చేయకూడదు. ఎలాగుండాలో మనం ఆలోచించాలా. ముందు ఎట్లున్నాయి మన దేశము, మన రాష్ట్రము, ప్రస్తుతం ఎట్లుంది, పూర్వకాలంలో ఎట్లుండింది. హాయిగా చర్చిలో పోతా ఉన్నాం, హాయిగా సువార్తలు చెప్పుకుంటా ఉన్నాం, హాయిగా ఒకరమొకరము అన్నదమ్ముల్లాగా అందరము అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి ఆనందిస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా కానీ విభేదాలు, మతపరమైనటువంటి అన్నీ. ఎందుకంటే నాయకులు ఏం చేస్తున్నారంటే రెచ్చగొట్టి మన మధ్య విభేదాలు తీసుకొని వస్తున్నారు. కనుక అట్లాంటి నాయకులు మనకు వద్దు, అలాంటి నాయకులను మనము ఏర్పరచుకోకూడదు. సరైన నాయకుని దేవా మాకు దయచేయని ప్రార్థన చేసి అలాంటి వారి దగ్గరే మనము వాళ్ళని సపోర్ట్ చేయాలి మనం. హల్లెలూయా. కనుక ఈ మాటలు విన్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డ, దావీదు యెహోవా నా కాపరి అన్నాడు. సౌలు సోదె చెప్పే వాళ్ళ దగ్గరికి పోయి వారి కాపరికత్వం కోరుకున్నాడు. వారి మనుషుల కాపరికత్వం కోరుకున్న వాళ్ళు నాశనం అయిపోయారు. దేవుని కాపరికత్వం కోరుకున్న వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు, సమాధానంతో నింపబడ్డారు. ఈ రాత్రి వేళ ఈ మాటలు వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డ, నీ కుటుంబం, నీ దేశము, నీ రాష్ట్రం కూడా మనుషులను కోరుకునే విధంగా పోతావా? సౌలు వెళ్ళిన మార్గంలో పోతావా? దావీదు వెళ్ళిన మార్గంలో పోతావా? నిర్ణయం నీదే. సిద్ధపడదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మన ప్రస్తుత పరిస్థితులను జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. 10 సంవత్సరముల క్రితం మన దేశం, మన రాష్ట్రం ఏ రీతిగా ఉండింది, మనం ఏ రీతిగా జీవిస్తూ ఉన్నాం, మన సంపాదనలో మనం ఏ రీతిగా మన కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాం, ప్రస్తుత దినాలలో మన పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి, మనం జీవించేటువంటి జీవితం ఏ రీతిగా ఉంది, రాబోతున్న దినాల్లో చట్టాలు మార్చాలని, రాజ్యాంగాలు మార్చాలని, మన యొక్క బ్రతుకులను నాశనము చేయాలనేటువంటి ఆలోచనలు అనేక మంది ఆలోచన చేస్తున్నారు. ఈ సమయంలో నీకు ఒక తీర్మానం తీసుకొని నీ దేశాన్ని, నీ రాష్ట్రాన్ని, నీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరత, బాధ్యత ఈ రాత్రి వేళ దేవుడు నీకు తెలియజేస్తూ ఉంటున్నాడు. నీ జీవితంలో ఇంతవరకు నువ్వు పొందుకున్న మేలు నీ భవిష్యత్తులో నీ బిడ్డలు పొందుకోవాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి మనము సపోర్ట్ చేసేటట్లుగా మనం తీర్మానం తీసుకుందాం. ఆ రీతిగా మనం ముందుకు కొనసాగుదాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడగు తండ్రి, మహిమగల రాజా, మహా గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, యేసయ్య నీకే స్తుతి స్తోత్రం జరుస్తున్నా నా ప్రభువ. తండ్రి, ఇంతవరకు నా తండ్రి నీ దాసుని ద్వారా తండ్రి దేవ నీ జీవ వాక్యములు తండ్రి మాకు వినిపించిన ఆయన. తండ్రి దేవ, నీవు ఎంతో తండ్రి గొప్ప దేవుడవు నా తండ్రి దేవ. యేసయ్య నీవే నా తండ్రి. మేము తండ్రి దేవ జీవిస్తున్నామంటే నీవు మాకు కాపరిగా ఉన్నందుకు తండ్రి మేము ఈ విధంగా జీవిస్తున్నాము నాయన దేవ. అలనాడు నా తండ్రి దేవ ఆ సౌలు రాజ్యం ఏ విధంగా ఉన్నది, దావీదు మహారాజు రాజ్యం ఏ విధంగా ఉన్నది నా తండ్రి దేవ పోల్చుకుంటే నా తండ్రి దేవ, తండ్రి
దావీదు మహారాజు యొక్క రాజ్యము నాన్న తండ్రి సురిస్తముగా ఎటువంటి కొదవ లేకుండా లేమి లేకుండా నీతి మార్గములో తండ్రి దేవ ప్రజలందరినీ నడిపించినటువంటి నాయకుడు నాయన. అలాగనే నా తండ్రి మా కుటుంబాల్లో కూడా నా తండ్రి ఆ కుటుంబ యజమాని తండ్రి బాగుంటే తండ్రి ఆ కుటుంబము కూడా నా తండ్రి నెమ్మదిగా ఉంటుంది నా తండ్రి దేవా. అది నీ వల్లనే నా ప్రభువ, నీవు తండ్రి దేవ తండ్రి ఏర్పరచుకుంటే తండ్రి ప్రతి ఒక్క హృదయాల్లో తండ్రి నిన్ను తండ్రి దేవ చేర్చుకుంటే తండ్రి ఆ విధంగా మా కుటుంబాలు తండ్రి ఉంటాయి నాయన. అలాగనే తండ్రి మా దేశం కూడా నా తండ్రి దేవ నీవే గుర్తు చేసుకో నా తండ్రి దేవ. తండ్రి దేవ క్రీస్తును తండ్రి పోలిన తండ్రి దేవ నాయకుడు నా తండ్రి మాకు కావాలయ్యా. నీ సువార్తకు తండ్రి అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని తండ్రి నీవే ఏర్పాటు చేసుకున్న తండ్రి దేవా. నీవే నా తండ్రి దేవ మాకు నా తండ్రి ఈ రాష్ట్రంలో కానీ తండ్రి దేశంలో కానీ ఒక మంచి నాయకుడు నా తండ్రి, నీకు లోబడి జీవించే ఒక నాయకుడు నా ప్రభువ తండ్రి దేవ. నీ జ్ఞానము తండ్రి అనుగ్రహించి పరిపాలించే నాయకుడు నా తండ్రి మాకు అనుగ్రహించయ్యా దేవా. నీకే వందనాలు ఆయన. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డ హృదయాల్లో నా తండ్రి దేవ నీవు నా తండ్రి ఉన్నట్లయితే తండ్రి నీ బిడ్డల కుటుంబాలు కూడా నా తండ్రి నెమ్మదిగా తండ్రి శాంతి సమాధానంతో ఉంటాయి నాయన ప్రభువా. కనుక నా తండ్రి నీ బిడ్డల హృదయాల్లో నీవే ఆశయుడై, నీ బిడ్డల కుటుంబాల్లో నీవే ఆశయుడై నా తండ్రి కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మదిని ఆరోగ్యాన్ని ప్రసాదించి నా తండ్రి నీ బిడ్డలు ఎల్లప్పుడూ తండ్రి నీ పాద సన్నిధిలో తండ్రి దేవ జీవించులాగా నీవే సహాయం అనుగ్రహిస్తావని తండ్రి దేవ. ఇంతవరకు నా తండ్రి నీ దాసుడు విత్తినటువంటి వాక్యాన్ని బట్టి తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ నీ దాసుని తండ్రి ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను నా తండ్రి మీకు అప్పచెప్పుకుంటూ యేసయ్య నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా.